ముందుగా ఈ 16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సభాపతిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, బీజేపీ శాసనసభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. గతంలో ఈ శాసనసభలో మనం చూసాం, అంటే నేను 83 నుంచి కూడా శాసనసభలో ఉన్నాను. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలామంది శాసనసభలో సభాపతిగా పనిచేసిన తీరు చూసాం. చాలామంది పెద్దలు పనిచేశారు. ఇందాక అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు చెప్పారు. తంగి సత్యనారాయణ గారు కానీ, ప్రతిభా భారతి గారు కానీ, యనమల రామకృష్ణ గారు కానీ, నారాయణరావు గారు, నారాయణరావు గారు ఉండేవారు, వారు కానీ, తర్వాత కోడెల శివప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ కూడా సభాపతులుగా పనిచేశారు. మీ అందరికీ తెలుసు. విలువలతో కూడినటువంటి కార్యక్రమాలు పాల్గొన్నారు. సభను సక్రమంగా నడిపించారు. ఉంటాయి కొంతమంది చేత చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ నా ఉద్దేశం అంటే ఈ సభ అన్నది చాలా గౌరవమైన సభ. నేను 42 ఇయర్స్ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా, మీకు తెలుసు, నేను అందరూ ఇప్పుడే మాట్లాడారు. అయితే ఈ స్థానం అన్నది చాలా పవిత్రమైన స్థానం. నేను మీ అందరినీ కోరేదండి, ఇక్కడ చూశాను నేను రాత్రి అన్ని తెప్పి చూస్తే మొత్తం 22 మంది మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు ఈ సభలో. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలా. ఇంతమంది మహిళలకి అవకాశం, మహిళల కోసం ఎన్నో ఉపన్యాసాలు ఇస్తుంటాం రాజకీయంగా, కానీ వాళ్ళకి ఆ స్థానం కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మహిళలు, అలాగే 33% పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈ సభలో ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. 39 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఈ సభలో. అలాగే 57% లెస్ దెన్ 55 ఇయర్స్ ఏజ్ ఉన్నవారు ఉన్నారు. 55 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు 57% ఉన్నారు. అంటే ఇంచుమించు యంగ్ బ్లడ్ కదా. ఇటువంటి సంపద ఈ సభలో ఉంది బికాస్ ఆఫ్ నాయకుల తాలూకు సహకారంతో. మరి దీన్ని ఉపయోగించుకొని మన సభని స్వభావంగా ఎప్పుడూ జరిగిన విధంగా ఉంచితే, ఎందుకు అంటున్నానంటే ఈ మాట, గత 5 సంవత్సరాల పరిపాలన చూసాం మనం. సభాపతిగా నేను మాట్లాడవచ్చో తెలియదు, కానీ రాష్ట్రం నష్టపోయింది, ప్రజలు నష్టపోయారు. ఇవాళ మీరందరూ ఏమనుకుంటున్నారు, కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు, ప్రజలు మీకు పదవి ఇచ్చారనుకుంటున్నారు. నా దృష్టిలో మనకిచ్చింది పదవి కాదు, బాధ్యత. మనకిచ్చింది ఈ టర్మ్లో మనకిచ్చింది పదవి కాదు, ఒక బాధ్యత ఇచ్చారు. మన భుజస్కంధాలకు ఆ బాధ్యత పెట్టారు, ఒక నమ్మకంతో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి ముందుకు వచ్చారు. ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, చంద్రబాబు గారు సమర్థవంతంగా పరిపాలన చేసే శక్తి ఉంది అని ఒక నమ్మకం. నేను ఎన్టీ రామారావు గారితో పనిచేశా 83లో, అది ఒక తుఫాను. కానీ సీట్లు వచ్చాయి, కానీ ఇంత మెజార్టీలు రాలే ఆ రోజులో. ఒకసారి గమనించండి, ఒకసారి మీరు. సీట్లు వచ్చాయి, ఇంత మెజార్టీలు రాలే. ఏంటంటే ఒక ఎమ్మెల్యేకి, మా ఎంపీకి వచ్చిన మెజార్టీలు వచ్చి మనం చూశారు మీరు. దాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ 88 మంది ఉన్నారు మన హౌస్లో. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ వారందరినీ నేను కోరేది ఏంటంటే, మీకు అవకాశాలు ఇస్తా, ఎందుకంటే మీరు కూడా మాట్లాడాలి, మీ తాలూకు వాయిస్ వినిపించాలి. మీ అందరు నేను కోరేది ఏంటంటే, ఈ హౌస్లో మాట్లాడడం అంటే హౌస్ కోసం కాదు, నా కోసం కాదు, మీకోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడాలి.
అంచేత ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగమాటలు లేకుండా నీకు అవకాశాలు ఇస్తా, అవసరమైతే హౌస్ని 2-3 రోజులు పొడిగిస్తాం సభానాయకులు మాట్లాడి, తప్పేలే. చర్చ జరగాల. మీ నియోజకవర్గంలో మీరు కావాల్సినటువంటి కార్యక్రమం ప్రజలు అందరూ కోరుకుంటారు, కార్యక్రమం అడుగుతారు మనల్ని. ఆ కార్యక్రమాలని స్పష్టంగా సభ ద్వారా మంత్రులు ఉంటారు, మంత్రులకి అధికారులు ఉంటారు, అధికారులకి వారితో పాటు ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు మా సమస్య కోసం చెప్పి ఒక ఆలోచన వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు చూశాను, నేను రాత్రి చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి 9 మందికి మంత్రులు ఇచ్చారు. సాధారణంగా మంత్రి అంటే ఏం చేస్తారంటే అనుభవం చూస్తారు, ఎన్ని చూస్తారు కదా సాధారణంగా. కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి 9 మందికి మంత్రులు ఇచ్చారంటే ఇది చిన్న విషయం కాదు. ఈ విధంగా ఆలోచన చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనకు ధన్యవాదాలు చెప్పి, వారు ఏ ఆలోచనతో ఇచ్చారో దాన్ని సబూగా జరిపించడం కోసం మనందరూ కూడా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అదే కాకుండా ఈవేళ మీరు చూశారు, ఇందా చెప్పాను, నందమూరి తారక రామారావు గారి ఆశీస్సుతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీ అందరికీ తెలుసు. గత 42 సంవత్సరాల నుంచి కూడా వాటమి ఉండొచ్చు, గెలుపు ఉండొచ్చు, ప్రజా జీవితంలో గడిపాం. నాకు జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అందుకే అప్పుడప్పుడు చెప్తుంటాను, నేను బతికి ఉన్నంత కాలం కూడా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని చచ్చిపోవాలనుకుంటాను తప్పించి వేరే ఆలోచన మాకు. ఎందుకంటే నాకు జీవితం ఇచ్చింది. ఆ మాట అంటాడు కొంతమంది, ఆ మాట ఎందుకంటూ ఉంటారు. సరే, ఏ పదవిలో ఉండవచ్చు, నేను ఏ కుర్చీలోనూ కూర్చోవచ్చు, నాకు జీవితాన్ని ఇచ్చిన వాడిని మర్చిపోతామా? అదే నా భావన. అదేవిధంగా మనందరూ పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, అలాగే మీరందరూ కూడా నేను కోరేది ఏంటంటే, మీరు కొన్ని కార్యక్రమాలు ఇస్తారు ప్రజలు మీకు. ఆ కార్యక్రమాలని హౌస్లో ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలా? ఇది హౌస్లోకి వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోయాం, అది కాదు ముఖ్యం. ప్రతి కార్యక్రమానికి కూడా పద్ధతి ఉంది. మీ దగ్గర రూల్స్ ఉన్నాయి. ఇక్కడ మన ఇక్కడే అసెంబ్లీలో లైబ్రరీ కూడా ఉంది. నేను నా అనుభవం చెప్తున్నాను. ఈవేళ మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 83లో కానీ 85లో కానీ నేను మంత్రి అయినప్పుడు ఒక క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ ఎలా వేయాలో నేర్చుకోవాలి. ముందు ఏ ఫామ్లో వెళ్ళాలా? సభలో మాట్లాడినప్పుడు మంత్రి ఉంటారు, మంత్రితో పాటు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫీసర్లు ఉంటారు. మీరు మాట్లాడింది మీ సమస్యని ప్రజెంటేషన్ చేసే విధానాన్ని నేర్చుకోవాలి. ఒకవేళ కావలిస్తే చంద్రబాబు నాయుడు పెద్దలతో మాట్లాడి మీకు ట్రైనింగ్ క్యాంప్స్ పెడదాం. ఇంతకుముందు హైదరాబాద్లో ఆ బాబు గారి టైంలో, సార్ మీకు గుర్తుందో లేదు కానీ, ఒక 4-5 రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు అయితే అక్కడ గండిపేటలో 9 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు మాకు. 9 రోజులు అక్కడే ఉన్నాం. ఏ సమస్యని ఎలా ప్రజెంటేషన్ చేయాలా, క్వశ్చన్ అవర్లో ఏ సమస్యను ఏం చేయాలా, 304లో ఏంటి ఇవ్వాలా, కాళ్ళ టెన్షన్లో ఏంటి ఇవ్వాలా, బడ్జెట్ స్పీచ్ ఎలా మాట్లాడాలా, ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏ సిగ్గుపడవలసిన లేదు. ప్రజా సమస్య నేర్చుకోవడంలో తప్పు లేదు. అంచేత మీ అందరినీ కోరేది ఏంటంటే, మీరు తప్పనిసరిగా టైం తీసుకొని, సీనియర్స్ కూడా ఉన్నారు, సీనియర్స్తో కూడా మాట్లాడి మీ ప్రెజెంటేషన్ బాగా చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మీ నియోజకవర్గ భవిష్యత్తుని కూడా మరి ముందుకు తీసుకెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఇంచేత మిమ్మల్ని టీవీలో సభలో మనమే ఉన్నాం, మన చూడడానికి కొన్ని లక్షల మంది కూర్చున్నారు బయటని. ప్రతిరోజు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళ ఆశలను అడయాస చేయడానికి వీల్లేదు. మనం ఈ 5 రోజులు మనకి పండగ కాదు, బాధ్యత. 5 సంవత్సరాలు మనందరం కష్టపడి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. చాలా ఉన్నాయి. బడ్జెట్లో డిమాండ్స్ ఉంటాయి మనకి. ఇది బడ్జెట్ పెడతారు కదా, బడ్జెట్లో డిమాండ్స్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ అయిన డిమాండ్స్ మీద మాట్లాడండి, ట్రైనింగ్ అవ్వండి. కావాలంటే మా ఈ సభాపతి కార్యాలయంలో కొంతమంది ఉంటారు, ఆఫీసులు ఉంటారు, వాళ్ళ దగ్గర కొంచెం నేర్చుకుందాం, ట్రైనింగ్ ఇద్దాం. అన్నీ చేసి మన కార్యక్రమం విజయవంతం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అలాగే
మీ అందరినీ కోరేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఉమ్మడిగా మనం వెళ్తున్నాం. మన మీద చాలా బాధ్యత ఉందని ఇంతకే చెప్పాను. ఆ సమస్యలు ఏ విధంగా చర్చించారు? రుచి చౌదరి గారు లాంటి పెద్దలు ఉన్నారు, చాలామంది అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, గతంలో మంత్రులు చేసిన వ్యక్తులు ఉన్నారు, చంద్రబాబు నాయుడికి అపారమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఈ అందరినీ కలిసి మన బాధ్యత. నా ఉద్దేశం ఒకటే, నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. స్పీకర్ తక్కువగా మాట్లాడాలా, సభ్యులు ఎక్కువగా మాట్లాడాలి. ఆ అవకాశం నేను కల్పిస్తాను, అది బాధ్యత. కానీ మీరు కూడా ట్రై చేయండి, సభ్యుల మీద మాట్లాడండి, ఈ సభకు గౌరవం తీసుకురండి. ఈ 16వ శాసనసభకు ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా, గౌరవం వచ్చేలాగా మీ అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ, అలాగే ముందే చెప్పాను తక్కువ మాట్లాడితే మంచిదని స్పీకరు. అది ఈ మా 4 మాటలు మీకు చెప్పి రేపు సభలో మీరు అందరూ కూడా సహకరించండి. అందరికీ ఇద్దాం, ఒకేసారి టైం లేదు, ఇవాళ టైం లేదు కాబట్టి ఇవ్వలేకపోయాను. కానీ తప్పనిసరిగా అందరికీ సమయం ఇచ్చి మీ తాలూకు మాటలను రికార్డు కూడా అవుతుంది కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి మన రాష్ట్రాన్ని కాపాడడం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మనందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి మనవి చేస్తూ, మరి మొన్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మనకి ఉన్నతమైన బాధ్యత చెప్పారు కాబట్టి ఈ సభాముఖంగా మీ ద్వారా మనందరం కలిసి మనకు ఓట్లు వేసి గెలిపించి ఈ అవకాశం కల్పించినటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ